ఓకే, సో లాంచ్ ఇన్స్టెన్స్ చేసి ఒక Ubuntu ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. మినీ క్యూబ్ సెటప్ చేద్దాం దీంట్లో, అంతేగా. ఆల్ రైట్, Ubuntu తీసుకున్నా, మళ్ళీ ఏ వర్షన్ తీసుకున్నాను, ఫస్ట్ కంపాటబుల్ కోసం 18 తీసుకున్నా. 18 ట్రై చేసుకుని తర్వాత మీ ఇష్టం వచ్చింది తీసుకున్నా. ఇష్యూస్ ఫస్ట్ టైం 18 మీరు ట్రై చేయండి, తర్వాత వేరే వర్షన్ కూడా ట్రై చేసుకోండి. ఇష్యూస్ T2 మైక్రో ఫైన్, T2 మైక్రో కుదరదు, నేను చెప్పాను కదా మీకు. T2 మీడియం కూల్, కీప్యాడ్ ఆల్రెడీ ఉన్నది వాడుకోండి. నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నది క్రియేట్ యూజ్ చేసుకోండి. అలౌ ఆల్, 8 GB వాల్యూమ్ ఇవన్నీ ఇచ్చేయండి. స్టార్ట్ చేసి అడ్రస్, IP అడ్రస్. ఓకే, ఓకే. యాప్ అప్డేట్ కొట్టుకున్నాం ఫస్ట్, ఓకేనా. దీని స్టెప్స్ కూడా నేను ఇక్కడ కాపీ చేసాను చూడండి. చాలా సింపుల్ స్టెప్స్. ఫస్ట్ మనం ఏం చెప్పాం, kubectl ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి. కాబట్టి ఏం చేస్తాం, కర్ల్ కమాండ్ యూజ్ చేసుకుని kubectl ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ కమాండ్, ఓకేనా. కర్ల్ కమాండ్ యూజ్ చేసి కర్ల్ కమాండ్ -link అవుట్పుట్ అని చెప్పి దీని నుంచి ఏం డౌన్లోడ్ అయ్యింది ఇప్పుడు, kubectl కమాండ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, kubectl అనే కమాండ్ అంతేగా. ఓకే, పర్ఫెక్ట్. kubectl ఎక్కడ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మామూలుగా kubectl ఈ లొకేషన్ లోనే ఉందనుకోండి, హోమ్ Ubuntu లొకేషన్ లో ఉందనుకోండి. ఓకే, మనం ఎప్పుడైతే kubectl రన్ చేయాలో అదే లొకేషన్ లోకి వెళ్ళి మనం kubectl ని రన్ చేయాలి. కానీ ప్రతిసారి అదే లొకేషన్ లోకి వెళ్ళి రన్ చేయాలంటే మనకు అవ్వదు.
అంటే మన ఇష్టం వచ్చిన దగ్గర రన్ చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి ఈ kubectl అనేది అక్రాస్ సిస్టమ్ నేను ఎక్కడి నుంచి రన్ చేసినా వర్క్ అవ్వాలి అనుకుంటే దాన్ని యూజర్ లోకల్ బిన్ లోకి మూవ్ చేసుకోవాలి. సో దానికి కమాండ్ చూడండి, ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఓనర్ ఎవరు? రూట్. గ్రూప్ ఎవరు? దాని పర్మిషన్స్ ఏమున్నాయి? 755. సో ఈ kubectl ని దేంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం మనం? ఏ పాత్రలోకి? యూజర్ లోకల్లోకి. ఆ లొకేషన్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం. సో యూజర్ లోకల్లో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం అక్రాస్ సిస్టమ్ ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు మనం. ఓకే, దట్ విల్ బికమ్ సిస్టమ్ వైడ్ సాఫ్ట్వేర్. మొత్తం సిస్టమ్ లో ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇక్కడికి రన్ చేస్తాం kubectl. పర్ఫెక్ట్. తర్వాత దానికి పర్మిషన్స్ ఇస్తాం. chmod అని చెప్పి +x kubectl పర్మిషన్స్ యాడ్ చేసాం. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. kubectl అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైలేగా, దాన్ని రన్ చేయాలిగా మనం. ఎక్సలెంట్. దాని తర్వాత mkdir అని చెప్పి లోకల్ బిన్ ఒక 2 సార్లు కాపీ అయింది. mkdir అని చెప్పి ఈ లోకల్ బిన్ లోకి మన లొకేషన్ క్రియేట్ చేసాం మనం. అంటే కరెంట్ డైరెక్టరీలో .local అని దాంట్లో బిన్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి kubectl మొత్తాన్ని ఈ లోకల్ బిన్ లోకి మూవ్ చేసేస్తున్నాం. అయితే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఇవైతే మీకు ఆప్షనల్ స్టెప్స్. ఇవి రాసి పెట్టుకోండి, ఆప్షనల్. మీకు కావాలంటే ఇవి ఇచ్చుకోండి, లేకపోతే లేదు. జస్ట్ ఆప్షనల్ స్టెప్స్ ఇవి, మ్యాండేటరీ అయితే కాదు. ఇది ఒక్కటి రన్ చేస్తే చాలు, ఇదే మ్యాండేటరీ. ఓకే, పర్ఫెక్ట్. దీని తర్వాత kubectl కరెక్ట్ గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్ వాడండి, జస్ట్ వెరిఫికేషన్ కోసం. ఇది kubectl స్పేస్ వర్షన్ స్పేస్ -client అని ఇస్తే kubectl ఇన్స్టాల్ అయిన వర్షన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఏ వర్షన్ ఇది? 1.21. 1 మేజర్ 21 మైనర్ అంటే 1.21 అని. ఓకే, మీకు లేటెస్ట్ 1.22 1.23 1.24 కూడా ఉంది. కాకపోతే మనం ఎక్స్పీరియన్స్ ఒక 1 year అట్లయినా పెట్టుకుంటాం కదా Kubernetes మీద. ఇప్పుడు కొంచెం ఓల్డ్కి వెళ్ళాలి, మరీ లేటెస్ట్ చేయదు. రైట్. సో ఇప్పుడు ఏం సెటప్ చేసాం మనం? 3 steps లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. kubectl ఇన్స్టాల్ చేసాం మనం. యాక్చువల్లీ పెద్ద ఇన్స్టాల్ చేసింది ఏం లేదు ఇక్కడ, జస్ట్ కర్ల్ తో డౌన్లోడ్ చేసాం, యూజర్ లోకల్లోకి ఇన్స్టాల్ చేసాం. 2 కమాండ్స్, మిగతా ఆప్షనల్. ఈవెన్ మీకు వర్షన్ వెరిఫై చేసుకోవడం ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదుగా. ప్రాపర్ గా సెట్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవడానికి మనం కమాండ్ రన్ చేస్తున్నాం, అంతేగా. ఓకే, పర్ఫెక్ట్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్ డాకర్. ఇది సెకండ్ స్టెప్. ఈవెన్ డాకర్ కూడా మీకు చెప్పాను, చాలా సింపుల్ కమాండ్ ఉంది చూడండి. apt install docker.io, అంతేగా, సింపుల్. ఇది apt install docker.io కమాండ్ రన్ చేయండి. apt install. మీరు డాకర్ కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకోకూడదా అంటే అది కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు, కానీ అంత హెవీది అవసరం లేదు. సో docker.io అనేది ఓన్లీ మీకు సింపుల్ ప్యాకేజ్ విచ్ సపోర్ట్స్ వర్చువలైజేషన్, అట్లా అంతవరకు చాలు. కానీ డాకర్ సిఈ చేసుకుంటారంటే హ్యాపీగా చేసుకోండి, తప్పేం కాదు. అది కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్. డన్, కూల్. డాకర్ ఇన్స్టాలేషన్ చేసేయండి. ఓకే, 2 steps కంప్లీట్ అయినాయా? kubectl కంప్లీట్, డాకర్ కంప్లీట్. ఇప్పుడు వచ్చేసి మనకి మినీ క్యూబ్ ఇన్స్టలేషన్ కూడా kubectl ఎలా ఇన్స్టాల్ చేసామో ఇది కూడా సేమ్ అలానే 1-2 కమాండ్స్ ఉంటాయి అంతే. దేర్ ఇస్ నథింగ్ డిఫికల్ట్. చూద్దాం ఏం కమాండ్స్ ఉన్నాయి.
చూడండి ఇప్పుడు డాకర్ కూడా ఇన్స్టాల్ చేసేస్తే సింపుల్. మీకు కాన్ఫిడెన్స్ కావాలంటే డాకర్ స్పేస్ ఐఫన్ రన్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, మీ కంఫర్టబిలిటీ కోసం ప్రాపర్ గా ఇన్స్టాల్ అయింది అని ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? ఓకే, కర్ల్ కమాండ్ రన్ చేయాలి. కర్ల్, మళ్ళీ సేమ్ కర్ల్ కమాండ్. క్యూబ్ సిటీలో ఎలా డౌన్లోడ్ చేసామో సేమ్ మినీ క్యూబ్ కూడా రన్. చూడండి ఫైల్ నేమ్ ఏంటి? మినీ క్యూబ్ -linux -amd 64 బిట్. ఓకే, డౌన్లోడ్ అవుతుంది మినీ క్యూబ్. డౌన్లోడ్ అయిందిగా. ఇప్పుడు దాన్ని సేమ్ మళ్ళీ యూజర్ లోకల్ బిన్ లోకే సేమ్ ప్రొసీజర్. ఎందుకు? దీన్ని కూడా అక్రాస్ సిస్టమ్ ఎక్కడైనా రన్ చేయొచ్చుగా. కూల్, యూజర్ లోకల్ బిన్ లోకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు క్యూబర్నెటిస్ రన్ అవడానికి దీనికి ఒక చిన్న సపోర్టింగ్ ప్యాకేజ్ కావాలి. దాన్ని మనం కాంట్రాక్ అంటాం. ఇది ఇన్స్టాల్ చేయండి కంపల్సరీగా. కాంట్రాక్, యాప్ ఇన్స్టాల్ కాంట్రాక్. యాప్ ఇన్స్టాల్ కాంట్రాక్, ఇది క్యూబర్నెటిస్ రన్ అవడానికి ఒక డిపెండెంట్ ప్యాకేజ్. ఇది కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయకపోయినా తర్వాత మీరు క్యూబర్నెటిస్ రన్ చేసేప్పుడు ఖచ్చితంగా అడుగుద్ది ఈ ప్యాకేజ్. అక్కడైనా చేయాల్సిందే, తప్పదు. దాన్ని ముందే చేసుకోండి. ఓకే, డన్. వెరీ కూల్, అయిపోయింది. ఇప్పుడు మనం మినీ క్యూబ్ ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడం అంటే ఏంటి? క్లస్టర్ ఇనిషియేట్ అవుతుంది. చెప్పానుగా మీకు, ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ వాడినా మనం క్లస్టర్ లో రన్ అవుతున్నట్లే. సో ఏం చేయాలి మనం ఇప్పుడు? మినీ క్యూబ్ స్టార్ట్ అనండి, క్లస్టర్ స్టార్ట్ అవడానికి. ఇక్కడ మీరు ఏ డ్రైవర్ వాడుతున్నారు అంటే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కావాలని చెప్పి మీకు గుర్తుందా? రన్ అవడానికి ఇక్కడ మీరు వర్చువల్ బాక్స్ వాడుతున్నారా, VMware వాడుతున్నారా అనేది, ఏ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ వాడితే ఆ నేమ్ ఇవ్వండి. కానీ నిజంగా మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ వాడుతున్నామా ఇక్కడ? సో దాని ప్లేస్ లో మనం ఏం ఇన్స్టాల్ చేసాం? డాకర్. డాకర్ ఇన్స్టాల్ చేస్తే ప్రత్యేకంగా డాకర్ నేను వాడుతున్నాను చెప్పనవసరం లేదు. జస్ట్ నన్ అనండి, ఆటోమేటిక్ గా నన్ అంటే డాకర్ వాడేసుకుంటుంది. సో మినీ క్యూబ్ స్టార్ట్ -driver = none అని ఇచ్చేయండి. -driver = none. డన్. ఇలా ఇవ్వగానే మీకు మినీ క్యూబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
ఓకే డన్. చూడండి ఇక్కడ ఫైనల్ ఏముంటుంది, ఎనేబుల్డ్ యాడ్స్ ఆన్ డన్ డన్ kubectl is now configured to use minikube cluster and default blah blah. alright, great. సో ఇంకా మనం యాజ్ ఇట్ ఈస్ కమాండ్స్ రన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఏం కమాండ్స్, kubectl కమాండ్స్. డాష్ బోర్డ్ కూడా ఎలా ఎనేబుల్ చేయాలో చూపిస్తాం మీకు. మీరు ఏదైనా kubectl ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పాను, డాష్ బోర్డ్ కనెక్ట్ అవ్వని చెప్పాను. డాష్ బోర్డ్ ఎనేబుల్ చేయడానికి మనకి ఇంకా కొన్ని టాపిక్స్ మనకి Kubernetes లో నేర్చుకోవాలి. మనం నేమ్ స్పేసెస్ అని, డిప్లాయ్మెంట్స్ అని, సర్వీసెస్ అని కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి మనం. అవి నేర్చుకున్న తర్వాత వాటిని ఎనేబుల్ చేద్దాం. నేర్చుకునేంత వరకు kubectl మీద నేర్చుకుందాం. ఇవే మెయిన్, మనం రియల్ టైమ్ లో మనం వాడేది kubectl మెయిన్. ఓకే, ఇది ఇన్స్టాలేషన్. సో ఈ స్టెప్స్ మీకు పంపిస్తాను, ఆగండి. ఓకే, గ్రూప్ లో పెట్టేయండి. ఫైన్. ఇప్పుడు మనం Kubernetes ఇన్స్టాల్ చేసాం. మనకి అసలు Kubernetes ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అవి నిన్న మీకు వీడియోలో చదవమని చెప్పాను. ఆర్కిటెక్చర్ గురించి చదివారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. చదివారుగా, అర్థమైందిగా, క్లారిటీగా, మరి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాలా? క్లారిటీగా అర్థమైంది చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అర్థం కదా? ఓకే, సో తొందరగా రీక్యాప్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఒకసారి. ఆర్కిటెక్చర్ లో మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి? Kubernetes మెయిన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని ఏమంటాం, మాస్టర్ నోడ్ అంటాం. ఇప్పుడు రీసెంట్ వర్షన్స్ లో దాన్ని ఇంకా బెటర్ నేమ్ తో కంట్రోల్ ప్లేన్ అని పిలుస్తున్నారు. కంట్రోల్ ప్లేన్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as a మాస్టర్ నోడ్, నో ప్రాబ్లం, రెండు ఒకటే, మాస్టర్ నోడ్ అయినా. సో మెయిన్ Kubernetes ని ఎక్కడ రన్ చేస్తున్నారో మీరు, దాన్ని మనం మాస్టర్ నోడ్ అంటాం అని చెప్పాను. రైట్. సో మనం ఈ మాస్టర్ నోడ్ లో ఉన్న కాంపోనెంట్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం ఈ మాస్టర్ నోడ్ లో ఉన్న కాంపోనెంట్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మనం Kubernetes కి డిఫరెంట్ ఛానల్లో కనెక్ట్ అవుతాం. ఒకటి వచ్చేసి kubectl ద్వారా అని చెప్పాను, రెండోది డాష్ బోర్డ్ ద్వారా అని చెప్పాను. రీసెంట్ టైమ్స్ లో ఇంకా మూడో ఆప్షన్ కూడా వచ్చింది, అది త్రూ థర్డ్ పార్టీ టూల్స్. మనకి హెల్మ్ అని, ఓకే, ర్యాంచర్ అని, ఇలా కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ అన్నమాట ఇవన్నీ. వీటిని వాడి కూడా మనం Kubernetes ని మెయింటైన్ చేసుకోవచ్చు. లేకపోతే బై డిఫాల్ట్ మనకు ఉన్న ఆప్షన్స్ యాక్చువల్లీ ఏదర్ డాష్ బోర్డ్ వీ కెన్ యూజ్ ఇట్ ఆర్ kubectl. సో మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ నుండి kubectl కైనా కనెక్ట్ అవ్వచ్చు, డాష్ బోర్డ్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, ఆర్ త్రూ హెల్మ్ ఆర్ ర్యాంచర్, ఈ ఛానల్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. మనం ఎండ్ ఆఫ్ ద డే ఏ ఛానల్ ద్వారా కనెక్ట్ అయినా ఓవరాల్ Kubernetes క్లస్టర్ లో మెయిన్ సెంట్రల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేసే కాంపోనెంట్ ని మనం ఏమంటాం చెప్పాను, API సర్వర్ అని చెబుతాం. సో ఈ రిక్వెస్ట్ అయినా ఇక్కడికే వస్తుంది, ఈ రిక్వెస్ట్ అయినా ఇక్కడికే వస్తుంది, ఈ రిక్వెస్ట్ అయినా ఇక్కడికే వస్తుంది. సో దీన్ని ఏమంటాం మనం, API సర్వర్. API సర్వర్ అంటాం. అలైట్, గ్రేట్. ఇప్పుడు మనకి Kubernetes క్లస్టర్ లో ఎన్ని వర్కర్ నోడ్స్ అయినా ఉండొచ్చు అని చెప్పాను. వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, ఎన్ని ఉండొచ్చు, మాక్సిమం ఎన్ని ఉండొచ్చు, 5000 వర్కర్ నోడ్స్ ఉండొచ్చు Kubernetes క్లస్టర్ లో. అయితే మనం ఇక్కడ ఎప్పుడైనా ఒక ఇమేజ్ యూజ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తున్నాము అంటే, మన డిఫాల్ట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు మనం ఒకటే కంటైనర్ ని క్రియేట్ చేయము, గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ ని క్రియేట్ చేస్తామని చెప్పాం. కాబట్టి కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ టెర్మినాలజీలో ఈ గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ ని ఒక్కొక్క కంటైనర్ ని రెప్లికా అని పిలుస్తామని చెప్పారు. రెప్లికా
సో ఎన్ని కంటైనర్స్ అనే దానికి ఎన్ని రెప్లికాస్ అంటాం మనం. హౌ మెనీ కంటైనర్స్ యూ వాంట్ టు క్రియేట్. సో ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ రెప్లికాస్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ రెప్లికాస్ ఎక్కడ రన్ అవ్వాలి, ఏ వర్కర్ నోడ్ మీద రన్ అవ్వాలి అని డిసైడ్ చేసేది మనకి కాంపోనెంట్ కాల్ షెడ్యూలర్. ఈ షెడ్యూలర్ కూడా మళ్ళీ స్వతహా ఇది ఓన్ గా ఏం డిసైడ్ చేయలేదు. ఇది కూడా మళ్ళీ ఏపీఐ సర్వర్ తో కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ కమ్యూనికేషన్ ఛానల్ మొత్తం ఇలానే జరగాలి. ఈ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైతే ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఓకే ఎస్ ఇన్ని రెప్లికాస్ నువ్వు క్రియేట్ చేయి అని అన్నామో మనం ఇమీడియట్ గా ఒక్కొక్క వర్కర్ నోడ్ లో వీటి కాన్ఫిగరేషన్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వర్కర్ నోడ్ లోనే మీకు ఓవరాల్ కాన్ఫిగరేషన్ ఎనఫ్ అనుకోండి. సో మొత్తం రెప్లికాస్ మీరు ఎన్నైతే అడిగారో ఆ రెప్లికాస్ మొత్తాన్ని అదే వర్కర్ నోడ్ లో క్రియేట్ చేస్తారు. లేదు ఆ వర్కర్ నోడ్ లో సఫిషియంట్ కాన్ఫిగరేషన్ లేదు అన్నప్పుడు దాని మీద ఎన్నైతే క్రియేట్ చేయగలుగుతాయో అన్ని క్రియేట్ చేసేసి ఫర్దర్ నోడ్ కి మూవ్ అయిపోతుంది. సో ఇదంతా జరిగేది అండర్ సూపర్విజన్ ఆఫ్ షెడ్యూలర్. నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూలర్ మీకు రెప్లికాస్ క్రియేట్ చేయాలి, ఏ వర్కర్ నోడ్ మీద క్రియేట్ చేయాలని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్ నోడ్ మీద కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి. వర్కర్ నోడ్ మీద కాన్ఫిగరేషన్ చెక్ చేయాలంటే ఫస్ట్ వర్కర్ నోడ్ కనెక్ట్ అవ్వాలి. వర్కర్ నోడ్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వర్కర్ నోడ్ రన్ అవుతూ ఉండాలి. అది రన్ అవుతుందా లేదా ఎలా తెలియాలి? కాబట్టి క్యూబర్నెటిస్ లో ఈ కాన్ఫిగరేషన్ మొత్తం మెయింటైన్ చేయడానికి మనకి ఒక కాంపోనెంట్ ఉంది. యూ కాల్ దట్ యాజ్ ఏ ఈటీసీడి. దీన్ని మనం ఇంటర్నల్ డేటాబేస్ అంటాం. నేను మీకు క్లాస్ అయిపోగానే కాల్ చేస్తాను. సో ఈటీసీడీని మనం ఏమంటాము, ఇట్ ఈస్ లైక్ ఏ ఇంటర్నల్ డేటాబేస్ అంటాం. అంటే క్యూబర్నెటిస్ వచ్చేసి ఓవరాల్ క్లస్టర్ లో ఎన్ని వర్కర్ నోడ్స్ అయితే ఉన్నాయో వాటి స్టేటస్ మొత్తం చెక్ చేసుకోవడానికి ఒక ఇంటర్నల్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటుంది. ఆ డేటాబేస్ నే మనం ఈటీసీడీ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఇంటర్నల్ డేటాబేస్. అంతే, పర్ఫెక్ట్. ఇది కూడా మనకి ఏపీఐ సర్వర్ తో కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది. నౌ ఇప్పుడు షెడ్యూలర్ ఈ వర్కర్ నోడ్ లో ఒక 6 రెప్లికాస్ రన్ చేయమని మనం చెప్పాం అనుకో. ఈ 6 రెప్లికాస్ అనేవి రన్ అవుతున్నాయా, రన్ అవ్వట్లేదా? దాంట్లో ఏమైనా డౌన్ అయ్యి 5 అయిందా కౌంట్, 4 అయిందా, 3 అయిందా? ఓకే, ఇన్ కేస్ 6 రన్ అవ్వాలి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 5 రన్ అవుతున్నాయి అంటే ఆల్టర్నేట్ ఇంకోటి వాటికి యాడ్ చేయాలిగా. సో క్యూబర్నెటిస్ లో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సెల్ఫ్ హీలింగ్ అంటే ఏదైనా ఒక రెప్లికా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో పడితే ఆ రెప్లికా అనేది రీస్టార్ట్ అన్న చేస్తుంది, లేదా కంప్లీట్ గా దాన్ని తీసేసి మళ్ళీ న్యూ రెప్లికా అయినా క్రియేట్ చేస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రెప్లికాస్ క్రియేట్ చేయమని మనం అడిగామో అన్ని అయితే కంపల్సరీగా మెయింటైన్ చేస్తాయి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇట్స్ కాల్డ్ కంట్రోలర్ మేనేజర్. ఇట్స్ కాల్డ్ కంట్రోలర్ మేనేజర్. నౌ ఇప్పుడు మీ క్యూబర్నెటిస్ ఈ కంట్రోలర్ మేనేజర్ కూడా ఇన్ఫాక్ట్ ఏపీఐ సర్వర్ తోనే కమ్యూనికేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ ఏపీఐ సర్వర్, నో డౌట్. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. మీ క్యూబర్నెటిస్ ఏమైనా క్లౌడ్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ లో స్టోరేజ్ కావచ్చు, క్లౌడ్ లో ఉన్న డేటాబేస్ కావచ్చు, క్లౌడ్ లో ఉన్న నెట్వర్క్ కావచ్చు, ఏమైనా రిసోర్స్ వాడుకోవాలి అంటే మీ క్యూబర్నెటిస్ వెళ్ళి క్లౌడ్ కాంపోనెంట్స్ తో కమ్యూనికేషన్ జరగాలి. ఓకే, అలా జరగడానికి ప్రీవియస్ వర్షన్స్ లో అసలు ఈ కాంపోనెంట్ అనేది లేదు. ఈ లేటెస్ట్ వర్షన్స్ లో మనకి ఇంకొక కాంపోనెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాంపోనెంట్ ఏమంటారు మనల్ని? క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. సో ఇది కూడా మనకి ఏపీఐ సర్వర్ తోనే కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ అంతే కమ్యూనికేట్ అవుతుంది, ఇక్కడ కూడా అంతే కమ్యూనికేట్. డన్, పర్ఫెక్ట్. ఈ 5 కాంపోనెంట్స్ మనకి కంట్రోల్ ప్లేన్ లో ఉంటాయి. ఏపీఐ సర్వర్ ఏమో సెంట్రల్ కమ్యూనికేషన్ అన్ని మెయింటైన్ చేస్తుంది. షెడ్యూలర్ ఏమో రెప్లికాస్ ఇనిషియల్ గా ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి, ఎక్కడ రన్ అవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఈటీసీడీ మొత్తం క్యూబర్నెటిస్ క్లస్టర్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది. కంట్రోలర్ మేనేజర్ అంటే డిజైర్డ్ నెంబర్ ఆఫ్ రెప్లికాస్ అంటే ఎన్ని రెప్లికాస్ రన్ అవ్వాలో అన్ని రెప్లికాస్ రన్ అవ్వటం, దాన్ని డిజైర్డ్ కెపాసిటీ అంటాం.
ఆ డిజైర్డ్ కెపాసిటీ కంటే కనుక నెంబర్ ఆఫ్ రెప్లికాస్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా రెప్లికాస్ అనేవి ఇనిషియేట్ అవుతాయి, లేకపోతే క్రియేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీ క్యూబర్నెటిస్ కనుక క్లౌడ్ కాంపోనెంట్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీ క్యూబర్నెటిస్ ఖచ్చితంగా క్లౌడ్ కాంపోనెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే దానికి ఇంటరాక్షన్ ఒక కాంపోనెంట్ కావాలి. ఆ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. మీరు కొన్ని ఆర్కిటెక్చర్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ గమనిస్తే మేబీ ఒక 5 to 6 years బ్యాక్ ఆర్కిటెక్చర్స్ కనుక మీరు చూస్తే దాంట్లో క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ అనే కాంపోనెంట్ ఏమి ఉండదు. అది మొత్తం హ్యాండిల్ చేసేది కంట్రోలర్ మేనేజర్. ఇప్పుడు సపరేట్ చేశాం. ఓకే, క్లౌడ్ కాంపోనెంట్స్ కి సపరేట్ చేశాం. ఈ 5 మనకి కంట్రోల్ ప్లేన్ లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్. నౌ ఇప్పుడు ఇక్కడ రెప్లికాస్ 6 రన్ అవుతాయి అనుకున్నాం, అవునా? ఈ 6 రెప్లికాస్ రన్ అవుతే దాంట్లో ఏదన్నా ఒకటి డౌన్ అయితే మనం ఏం చెప్పాం? కంట్రోలర్ మేనేజర్ డెసిషన్ తీసుకుంటది అని చెప్పాం. అసలు కంట్రోలర్ మేనేజర్ కి ఆ రెప్లికా డౌన్ అయిందని ఎలా తెలుసు? సో క్యూబ్లెట్ ఏం చేస్తుంది? దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి. రన్నింగ్ రెప్లికాస్ ని మానిటర్ చేయగలుగుతుంది, మీరు రెప్లికాని రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ చేయగలుగుతుంది, న్యూ రెప్లికా క్రియేట్ చేయమంటే క్రియేట్ చేయగలుగుతుంది. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ దీనికి ఎక్కడి నుంచి రావాలి? కంట్రోలర్ మేనేజర్ దగ్గర నుంచి రావాలి, త్రూ ఏపీఐ సర్వర్. ఓకే, ఇప్పుడు చూడండి, కంట్రోలర్ మేనేజర్ క్యూబ్లెట్ కి చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు ఇంకొక రెప్లికా క్రియేట్ చేయి అని చెప్పాలి. ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ కంట్రోలర్ మేనేజర్ దేనికి పంపిస్తుంది? ఏపీఐ సర్వర్ దేనికి పంపిస్తుంది? ఈ వర్కర్ నోడ్ లో ఉన్న వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కాల్డ్ క్యూబ్ ప్రాక్సీ దీనికి పంపిస్తుంది. క్యూబ్ ప్రాక్సీ దీనికి పంపిస్తుంది. ఈ క్యూబ్ ప్రాక్సీ వచ్చేసి క్యూబ్లెట్ తో ఇంటరాక్ట్ అయ్యి క్యూబ్లెట్ తో ఇంటరాక్ట్ అయ్యి ఈ రెప్లికాస్ ని హ్యాండిల్ చేస్తుంది. సో క్యూబర్నెటిస్ లో ఈ రెప్లికాస్ ని టెక్నికల్ గా మనం ఏమని పిలుస్తాం? పాడ్ అని పిలుస్తాం. పాడ్. ఈ పాడ్ అనేది మళ్ళీ ఏదో కొత్త కాంపోనెంట్ అనుకోమాకండి. ఇంటర్నల్ టు పాడ్ మళ్ళీ మనకు ఉండేది కంటైనరే. కాకపోతే మనం ఈ కంటైనర్ డైరెక్ట్ హ్యాండిల్ చేయము. కంటైనర్ కి పైన ఇంకొక ర్యాపర్, ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం పాడ్ అంటాం. క్యూబర్నెటిస్ లో మనకు రెప్లికా అంటే పాడ్ అని, మనం ఇంటరాక్ట్ అయ్యేది మొత్తం కూడా పాడ్ తోనే. పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది. ఓకే, సో ఈ కంట్రోల్ ప్లేన్ కి వర్కర్ నోడ్ కి ఈ కమ్యూనికేషన్ మొత్తం ఏపీఐ సర్వర్ ద్వారా క్యూబ్ ప్రాక్సీకి జరిగి క్యూబ్ ప్రాక్సీ క్యూబ్లెట్ తో ఇంటరాక్ట్ అయితే క్యూబ్లెట్ వెళ్ళి రెప్లికాతో ఇంటరాక్ట్ అవుతుంది. ఇది మనకి ఆర్కిటెక్చర్ ఫ్లో. నేను ఒక వర్కర్ నోడ్ లో క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ అండ్ కంటైనర్ ఇంజన్ ఎలా అయితే ఉంటాయి అని చెప్పానో, క్లస్టర్ లో ఉన్న ప్రతి వర్కర్ నోడ్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. క్లస్టర్ లో ఉన్న ప్రతి వర్కర్ నోడ్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. ఇవి మనకి ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్. మేబీ 1 or 2 పాయింట్స్ డిఫరెన్స్ తప్ప మిగతా అంతా సేమ్ ఉండాలి, అవునా? మేబీ దాంట్లో హెల్మెంట్ ర్యాంచర్ నేను చెప్పుండకపోవచ్చు. క్యూబ్ ప్రాక్సీ ఇంటరాక్షన్, ఇంకేమున్నాయి డిఫరెంట్ గా? క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ దాంట్లో కూడా చెప్పాను కదా. రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్. యా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగండి. Then move on. Okay. Okay. Next important point: objects in Kubernetes. ఇప్పుడు క్లౌడ్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్పెషల్లీ AWS, దాంట్లో మనం EC2 క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, స్టోరేజ్ క్రియేట్ చేయొచ్చు, నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు. వీటన్నింటినీ మనం రిసోర్సెస్ అంటున్నాం, లేకపోతే సర్వీసెస్ అంటున్నాం. అంతేగా? ఇలా మనకి క్యూబర్నెటిస్ లో మనం క్రియేట్ చేసే ప్రతి ఆప్షన్ ని రిసోర్సెస్ ఆర్ సర్వీసెస్ అంటాం కదా. అంటాం కదా?
పర్ఫెక్ట్. అలానే క్యూబర్నెటిస్ లో మనం ఏమేమి రిసోర్స్ అయితే క్రియేట్ చేయగలుగుతామో వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. అకార్డింగ్ టు క్యూబర్నెటిస్ టెర్మినాలజీ వాటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో మనకి ఇలా క్యూబర్నెటిస్ లో అసలు ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి క్యూబర్నెటిస్ లో అసలు మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ క్లస్టర్. చెప్పాను మీకు అసలు ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ తీసుకున్నా మనకి డిఫాల్ట్ అది సెటప్ అయ్యేది మాత్రం క్లస్టర్ మీదే అని చెప్పాను. గుర్తుందిగా, డిఫాల్ట్ గా సెటప్ అయ్యేది మాత్రం క్లస్టర్ మీదే అని చెప్పారు. సో క్లస్టర్ ఈజ్ ఏ డిఫాల్ట్ ఆబ్జెక్ట్. క్లస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫాల్ట్ ఆబ్జెక్ట్. డిఫాల్ట్ అని కూడా అనద్దు, వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనండి, సింపుల్. ఓకే, క్లస్టర్. దీని తర్వాత నేమ్ స్పేస్, క్లస్టర్ నేమ్ స్పేస్, deployment, replica set, pod, container, replication controller, service, daemon set, stateful set, job, on job, config maps, secrets, service accounts, role, cluster role, RBAC. Okay, ఇవి మనకున్న some of the objects that we commonly create on Kubernetes. అంటే ప్రతి ప్రాజెక్ట్ లో అన్ని అవసరం పడతాయని లేదు, కొన్ని వీటిలో ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి, కొన్ని న్యూ వర్షన్స్ ఉన్నాయి, కొన్ని కాంపిటేటర్స్ ఉన్నాయి. ఓకే, కాంపిటేటర్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి వాడతాం, తప్ప అన్ని వాడంగా అట్లా. రైట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ Kubernetes. ఓకే, వీటిల్లో కొన్ని మనకి డిఫాల్ట్ క్రియేట్ అయ్యే కూడా ఉన్నాయి, మళ్ళీ మనకి ఇంకా స్టిల్ యాక్సెస్ కావాలంటే కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం మనం. ఓకే, ఫస్ట్ వన్ క్లస్టర్. మీకు ఏం చెప్పాను రైట్ ఫ్రమ్ డే వన్, ఎనీ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ మనం క్రియేట్ చేసాము అంటే ఖచ్చితంగా దాంట్లో క్లస్టర్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేసాం కదా, మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేసినా కూడా దాంట్లో కూడా క్లస్టర్ రన్నింగ్ లో ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే మీరు మినీ క్యూబ్ స్టార్ట్ అని అన్నారు కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మినీ క్యూబ్ స్టార్ట్ అయిందా లేదని ఎలా చెక్ చేయాలి? మినీ క్యూబ్ స్టేటస్ అనే కమాండ్ ఇచ్చారనుకో, ఇది అసలు రన్ అవుతుందా షట్ డౌన్ అవుతుందా అని
మొత్తం చూసుకోవచ్చు. చూడండి, దీంట్లో కంట్రోల్ ప్లేన్ రన్ అవుతుందా, క్యూబ్లెట్ రన్ అవుతుందా, ఏపీఐ సర్వర్, క్యూబ్ కాన్ఫిగ్ ఇవన్నీ ఆటోమేటిక్ రన్నింగ్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏపీఐ సర్వర్ రన్ అవుతుంది అంటే మీరు దాన్ని కనెక్ట్ అవ్వచ్చుగా. క్యూబ్లెట్ రన్ అవుతుందంటే రెప్లికాస్ మెయింటైన్ అవుతున్నట్లేగా. ఇలా ఇవి డిఫాల్ట్ కాంపోనెంట్స్ అన్ని రన్ అవుతూనే ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే మీరు మినీ క్యూబ్ స్టార్ట్ అన్నారు కాబట్టి. లేదు నా వర్క్ అయిపోయిన తర్వాత నేను మినీ క్యూబ్ స్టాప్ చేసి పెట్టుకుంటాను అంటే మినీ క్యూబ్ స్టాప్. స్టార్ట్ ఎలా చేసామో స్టాప్ అంతే. ఇంకా మీరు హైఫన్ డ్రైవర్ అని కూడా ఇవ్వని అవసరం లేదు. స్టాప్ చేసేప్పుడు జస్ట్ మినీ క్యూబ్ స్పేస్ స్టాప్ అని ఇస్తే చాలు, మినీ క్యూబ్ స్టాప్ అయిపోతుంది. వెరీ సింపుల్. ఓకే, సో మీకు ఏం చెప్తున్నాను ఇప్పుడు, క్యూబర్నెటిస్ సెటప్ చేస్తే ఆటోమేటిక్ గా క్లస్టర్ సెటప్ అయినట్లే అని చెప్తున్నా కదా నేను, రైట్. సో అది ఎలా అంటే kubectl cluster-info kubectl cluster-info అనే కమాండ్ కనుక నేను రన్ చేస్తే అంటే క్లస్టర్ రన్ అవుతుంటేనే కదా క్లస్టర్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. చూడండి, kubernetes control plane is running and so on so location. ఓకే అనిస్తుంది. లేదు మీ ఓవరాల్ క్లస్టర్ లెవెల్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, అసలు ఏం ఇష్యూ జరుగుతుంది అని మీరు చూసుకోవాలంటే ఇవి డంప్ కమాండ్ రన్ చేసుకోవచ్చు. డంప్ ఇప్పుడు రన్ చేసిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు, ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు కదా దాంట్లో. ఇప్పుడే మనం ఏం రన్ చేయట్లేదు కదా పెద్ద, ఇది మొత్తం డంప్ అనమాట. ఇది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఉంటాయి దీంట్లో, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటాయి. ఓపిక ఉంటే చదువుకోవచ్చు మీరు. ఓకే కూల్. ఓకే, సో ఎర్రర్స్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ బాగుంది, అదర్వైజ్ ఇట్స్ అప్ నో నీడ్. ప్రస్తుతానికి రన్ చేయట్లేదు. ఓకే, సో ఏం కమాండ్ వాడే దీనికి, kubectl cluster-info. పర్ఫెక్ట్. సో ఇది దీని నుంచి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది క్యూబర్నెటిస్ సెటప్ చేయగానే మనకి డిఫాల్ట్ వచ్చేసి ఆప్షన్ కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కూల్. నెక్స్ట్ వన్, నేమ్ స్పేస్. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా తెలుసు, ప్రతి ప్రాజెక్ట్ కి కొన్ని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయని మీకు తెలుసు. ఏమేమి ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి మనకి ప్రాజెక్ట్ లో చెప్పండి. డెవ్, QA, QAT, పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ అండ్ DR. టోటల్ 6 డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి. అసలు ఎన్వైరన్మెంట్స్ అనే కాన్సెప్ట్ మీరు ఎందుకు వాడుతున్నారు? ఐసోలేట్ చేసుకోవడానికి. ప్రొడక్షన్, నాన్ ప్రొడక్షన్ ఐసోలేషన్, ప్రొడక్షన్ టు DR ఐసోలేషన్, మళ్ళీ నాన్ ప్రొడక్షన్ లో డెవ్ టు QA ఐసోలేషన్, QA సపరేషన్ కోసం. ఐసోలేషన్ మీన్స్ సపరేటింగ్, అంతేగా. మరి మీకు ఎన్వైరన్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఉన్నట్లు క్యూబర్నెటిస్ లో కూడా మీరు కొన్ని రెప్లికాస్ క్రియేట్ చేస్తారు. ఆ రెప్లికాస్ కొన్ని ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తారు, కొన్ని DR కోసం యూజ్ చేస్తారు, కొన్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు, కొన్ని QA. మరి వీటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయాలి, లేకపోతే కలిపి కొట్టేస్తారా? మొత్తం సెగ్రిగేట్ చేయాలిగా. చేయటానికి మనం క్లస్టర్ మీద, ఇప్పుడు గిట్ హబ్ లో మనం రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేసుకున్నాం, డాకర్ హబ్ లో రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేసుకున్నాం, అలానే క్లస్టర్ మీద మనం నేమ్ స్పేసెస్ అని క్రియేట్ చేసుకుంటాం. నేమ్ స్పేసెస్ అని జస్ట్ లైక్ ఫోల్డర్. ఇప్పుడు మీ లైనెక్స్ లో ఒక లొకేషన్ ఉందనుకో, అక్కడ మీకు 4 డైరెక్టరీస్ గా ఉంటే 4 డైరెక్టరీస్ సపరేట్ క్రియేట్ చేసుకుంటారు. దేని ఫైల్స్ దాంట్లో పెట్టుకోవచ్చుగా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ మీద మనం రిసోర్స్ ని క్రియేట్ చేసి వాటిని ఐసోలేట్ చేయడానికి మనం వాడే రిసోర్సే నేమ్ స్పేస్. సో మీకు టోటల్ 6 ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి నా ప్రాజెక్ట్ లో అనుకుంటే 6 డిఫరెంట్ నేమ్ స్పేసెస్ మనం క్రియేట్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ ఒక నేమ్ స్పేస్, QA ఒక నేమ్ స్పేస్, UAT ఒక నేమ్ స్పేస్, పర్ఫార్మెన్స్ ఒక నేమ్ స్పేస్, ప్రొడక్షన్ ఒకటి, DR. ఇలా టోటల్ 6 డిఫరెంట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. మనం క్యూబర్నెటిస్ లో ఏ రిసోర్స్ క్రియేట్ చేసుకున్నా కూడా మీకు ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ స్పేస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
బాస్ ఐ వాంట్ టు క్రియేట్ రెప్లికాస్ ఫర్ ప్రొడక్షన్ అన్నారు అనుకోండి, క్యూబర్నెటిస్ మీరు చెప్తారు ప్లీజ్ క్రియేట్ 2 రెప్లికాస్ ఇన్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్, ఇన్ డిఆర్ నేమ్ స్పేస్, అట్లా స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇలా క్యూబర్నెటిస్ మీరు సెటప్ చేసినప్పుడు బై డిఫాల్ట్ క్యూబర్నెటిస్ లో కొన్ని నేమ్ స్పేసెస్ మనకి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఓకే, అలా మనకి కామన్ గా క్యూబర్నెటిస్ లో కనిపించే వెరీ కామన్ నేమ్ స్పేస్ 4 ఉంటాయి. అవి డిఫాల్ట్ అని ఒకటి, తర్వాత క్యూబ్ ఐఫన్ సిస్టమ్ అని ఒకటి, క్యూబ్ ఐఫన్ పబ్లిక్ అని ఒకటి, క్యూబ్ ఐఫన్ నోడ్ ఐఫన్ లీవ్స్ అని ఒకటి. ఇలా మనకి 4 డిఫరెంట్ నేమ్ స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఈ 4 డిఫరెంట్ నేమ్ స్పేస్ మనకి క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్ గా. అయితే మనం ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేసుకోవాలి, ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి రిసోర్స్ అంటే జనరల్ గా మనం ఇది మాత్రం మనం వాడుకోవచ్చు డిఫాల్ట్. మిగతా 3 మాత్రం మీరు టచ్ చేయొద్దు, ఎందుకంటే అది కంప్లీట్లీ సిస్టమ్ యూసేజ్ పర్స్పెక్టివ్. అవి క్యూబర్నెటిస్ ఇంటర్నల్ గా వాడుకోవడానికి తప్ప మనం దాంట్లో ఎలాంటి ఆ రిసోర్స్ మనం క్రియేట్ చేయొద్దు. చేయగలుగుతాం, నో ప్రాబ్లం, క్యూబర్నెటిస్ వర్క్ అయింది, కానీ అవి టచ్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే అవి సిస్టమ్ యూసేజ్ పై. మీరు ఏదైనా పొరపాటు వెళ్ళి దాంట్లో గెలికి ఏదైనా చిరాకు చేశారనుకో మళ్ళీ క్యూబర్నెటిస్ రన్ అవుతుంది ప్రాపర్ గా. కాబట్టి అదొక కాంప్లికేషన్ ఉంది మనకి. కాబట్టి అదొక కాంప్లికేషన్. అలా గ్రేట్. ఇప్పుడు మరి మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కోసం నేను డిఫాల్ట్ వాడను, క్యూబ్ సిస్టమ్ వాడను, క్యూబ్ పబ్లిక్ వాడను, క్యూబ్ నోడ్ లీజ్ వాడను అంటే సపోజ్ డిఫాల్ట్ మీరు వాడినా మేబీ ఒక ఎన్వైరన్మెంట్ వాడుకుంటారు, మరి రిమైనింగ్ వాటికి ఇప్పుడు మీకు 6 ఎన్వైరన్మెంట్స్ 6 నేమ్ స్పేస్ కావాలి. సరే డిఫాల్ట్ వాడదామని కొద్దిసేపు ఫిక్స్ అయ్యారు అనుకోండి, మరి రిమైనింగ్ వాటికి అప్పుడైనా మనం కొత్తగా నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలిగా. కాబట్టి నేమ్ స్పేసెస్ ని మన రిక్వైర్మెంట్ ప్రకారం మన ఓన్ నేమింగ్ కన్వెన్షన్ తో హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే క్యూబర్నెటిస్ లో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికైనా క్యూబ్సిటిఎల్ కమాండ్స్ వాడటం చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ క్యూబ్సిటిఎల్ కమాండ్స్ మీరు డాకర్ కాదు గిట్ కంటే ఈజీగా వాడచ్చు. గిట్ కి మనం ఒక ప్యాటర్న్ చెప్పాను, గుర్తుందా? ఆన్సర్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి, మీకు ఆన్సర్స్ ఈజీగా అర్థమైపోతాయి. అవునా? అలానే క్యూబర్నెటిస్ లో కూడా క్యూబ్సిటిఎల్ కమాండ్స్ వాడటానికి ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే అసలు మీరు బైహార్ట్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఫ్లోలో మీకు కమాండ్స్ వచ్చేస్తాయి. ఓకే, జస్ట్ ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి మనం, అంతే. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ప్రతి క్యూబ్సిటిఎల్ కమాండ్స్ కి క్యూబ్సిటిఎల్ అని రన్ చేస్తాం. ప్రతి క్యూబ్సిటిఎల్ కమాండ్ కి క్యూబ్సిటిఎల్ అని రన్ చేస్తాం. దీని తర్వాత ఆపరేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ యూ వాంట్ టు పర్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్, యూజ్ క్రియేట్. delete something, delete, edit, list, get, describe, the details ఉంటాయి. ఇప్పుడు డాకర్ లో ఇన్స్పెక్ట్ అన్నాం కదా, ఇక్కడ డిస్క్రైబ్. ఇలా మనకి ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ వాడండి. సపోజ్ నేను ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, సో క్యూబర్నెటిస్ మీరు ఏమంటున్నారు, నేను ఏదో క్రియేట్ చేసుకుంటా అన్నారు. దానికి ఏం క్రియేట్ చేసుకుంటారో చెప్పాలిగా. మీరు డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా, పాడ్ క్రియేట్ చేస్తారా, కంటైనర్ క్రియేట్ చేస్తారా, నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారా, ఏం క్రియేట్ చేస్తారు మీరు చెప్పాలి కదా. ఓకే, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ప్రకారం నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటా. అయితే క్యూబర్నెటిస్ లో ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఉంది.
ఇంత పెద్ద పెద్ద నేమ్స్ మనం టైప్ చేయాలంటే కష్టం, ప్లస్ కమాండ్స్ ఇంత లెంగ్తీ అయిపోతాయి కాబట్టి క్యూబర్నెటిస్ వాడు ప్రతి ఆబ్జెక్ట్ కూడా షార్ట్ ఫామ్ ఇచ్చాడు మనకి. షార్ట్ ఫామ్ ఇప్పుడు నేమ్ స్పేస్ అన్నాం అనుకోండి, దాని షార్ట్ ఫామ్ లో ఎన్ఎస్. డిప్లాయ్మెంట్స్ డిప్లాయ్, డీమన్ సెట్ డిఎస్, స్టేట్ఫుల్ సెట్ ఎస్ఎస్, స్టేట్ఫుల్ సెట్ ఎస్ఎస్. ఓకే, ఇలా మనకి ప్రతి దానికి ఒక షార్ట్ ఫామ్ ఇచ్చాడు. మీరు ఫుల్ ఫామ్ అయినా టైప్ చేసుకోవచ్చు, తప్పేం కాదు, కానీ టైం సేవ్ చేసుకోవడానికి షార్ట్ ఫామ్ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను నేమ్ స్పేస్ అని టైప్ చేసే బదులు జస్ట్ ఎన్ఎస్ అన్నానంటే సరిపోతుంది. తర్వాత ఆ నేమ్ స్పేస్ కి నేమ్ ఏమి ఇవ్వాలి? లెట్స్ మై నేమ్ స్పేస్, లెట్స్ ఏ flip-dev అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కి డెవ్ ఎన్వైరన్మెంట్ అని. అంతే, ఇంకా క్రియేట్ అయిపోతుంది. ఇంకోటి క్రియేట్ చేయాలి, చెప్పండి. ఫస్ట్ డిలీట్ చేయాలి, flip-dev డిలీట్ చేయాలి. కమాండ్ చెప్పండి. flip-dev డైరెక్ట్ చేస్తారా? ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి, ఎందుకంటే flip-dev అనేది వేరే వేరే వాటికి చాలా వాటికి ఇచ్చుకోవచ్చు. ఆ నేమ్ ఏం డిలీట్ చేయాలి దానికి తెలియదుగా. ఇప్పుడు మీరు నేమ్ స్పేస్ డిలీట్ చేయాలనుకున్నారు, మీకు చెప్పదు, అక్కడికి వెళ్ళి డిప్లాయ్మెంట్ డిలీట్ చేస్తే. కాబట్టి మీకు చెప్పాలి ఏం డిలీట్ చేయాలని. ఇలా తర్వాత గెట్ చేయాలి ఉన్నాయన్ని. kubectl గెట్ ఏ ఆబ్జెక్ట్, ఎన్ఎస్ అంటే ఉన్నాయన్నీ వచ్చేస్తాయి, నేమ్ స్పేస్ అన్ని వచ్చేస్తాయి. అలా దాని నేమ్ స్పేస్ డీటెయిల్స్ చూడాలి, కంప్లీట్ డీటెయిల్స్. మన డాకర్ లో ఇన్స్పెక్ట్ ఉంది కదా, డాకర్ లో ఇన్స్పెక్ట్, క్యూబర్నెటిస్ లోకి వచ్చేసరికి డిస్క్రైబ్. ఏ ఆబ్జెక్ట్ చూడాలి, దాని ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి. ఇలా ప్యాటర్న్ అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమైపోతాయి కమాండ్స్. చూద్దాం, కొన్ని రన్ చేద్దాం. చూడండి ఇక్కడ kubectl అన్నా, గెట్ అన్నా, రైట్ ఇచ్చేస్తే ఆల్రెడీ మనకి డిఫాల్ట్ ఉన్న నేమ్ స్పేస్ ఏమేమి చెప్పండి. డిఫాల్ట్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ అని ఒకటి ఉంటుంది, క్యూబ్ నోడ్ లీజ్ అని ఒకటి ఉంటుంది, క్యూబ్ పబ్లిక్ అని ఉంటుంది, క్యూబ్ సిస్టమ్ అని ఉంటుంది. రిమైనింగ్ 3 మీరు టచ్ చేయకండి, మీరు కావాలంటే డిఫాల్ట్ వాడుకోండి. అని చెప్పాను. కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి, చెప్పండి. kubectl క్రియేట్ flip-dev, దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ చేసుకోండి, చూడండి కొత్త క్రియేట్ అయిందా లేదా. ఓకే, అలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ గెట్ అని చేస్తే ఒరే నేనేం గెట్ చేయాలంటుంది అది నేమ్ స్పేస్. అలానే సేమ్ డిలీట్, సేమ్ కమాండ్ లో వెళ్ళి kubectl క్రియేట్ అన్నారు కదా, జస్ట్ దీన్ని క్రియేట్ దగ్గర డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోద్ది. అలానే దాని గురించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు, డిస్క్రైబ్ అనొచ్చు. ఇప్పుడు flip-dev అని ఉందనుకో, దాని గురించి డిస్క్రైబ్, దాని డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి బ్యాక్ ఎండ్. చూడండి ప్రస్తుతానికి ఏం లేదు, ఆల్మోస్ట్ ఎంటీ కదా ఇది. జస్ట్ ఇలా చూడండి, ఇలా మనకి ఇలా నేమ్ స్పేస్ తో మనం ఏం హ్యాండిల్ చేయాలో దాన్ని డీల్ చేసేయచ్చు. ఓకే, ఇంక ఇదే ప్యాటర్న్ మీరు ఇంకా నెక్స్ట్ డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసుకున్నా, ఏం క్రియేట్ చేసుకున్నా ఓవరాల్ సేమ్ ప్రాసెస్ మీకు అవుతుంది. రైట్, సో ఇవాళ ఈ మినీ క్యూబ్ సెటప్ చేసి పెట్టుకోండి, సెటప్ చేయండి. నేను చాట్ లో పంపించాను, గ్రూప్ లో పంపించేయండి. ప్లస్ ఈ ఇనిషియల్ కమాండ్స్ మీరు రన్ చేసి చూసుకోండి. ఇప్పుడు క్లస్టర్ ఇన్ఫో, రైట్, మినీ క్యూబ్ స్టార్ట్ స్టాప్, తర్వాత ఇప్పుడు ఈ నేమ్ స్పేస్ కమాండ్స్ ఇవి టైప్ చేసి పెట్టుకోండి. రేపు డిప్లాయ్మెంట్స్ లోకి వెళ్తాం.
ఓకే, గ్రేట్. గ్రూప్ లో పెట్టేస్తారా? ఆన్లైన్ లో ఆల్రెడీ పెట్టారా? వచ్చిందా?